హాయ్ అందరికీ. ఈరోజైతే మేము గుత్తి వంకాయ కర్రీ చేసాం. ఫస్ట్ అయితే సాల్ట్ వాటర్‌లో వంకాయ ఏదైతే కట్ చేసామో, ఈ విధంగా గుత్తి వంకాయకి ఇలా కట్ చేసుకోవాలి. ఈ ఈ వంకాయని మళ్ళా వాటర్‌లో వేసుకున్నాము. బాగా వాటర్‌లో ఏస్తే ఏదైతే లోపల డస్ట్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఏమైనా ఉన్నా కూడా పోతుంది. అలానే గుత్తి వంకాయకి మెయిన్‌గా కావాల్సింది పేస్ట్. ఆ పేస్ట్‌తోని గ్రేవీ మొత్తం రెడీ అవుతుంది. సో, దానికొచ్చేసరికి ధనియాలు, అల్లం, వెల్లుల్లి, ఇంకా మిర్చి, ఆనియన్, టమాటో, ఇంకా అలానే శనగపలుకులు కూడా వేశారు. అదైతే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో పక్కన ప్యాన్‌లో ఆయిల్ ఏసుకొని బ్రింజాల్ ఏదైతే వంకాయ ఉందో వంకాయ అనేది బాగా ఫ్రై చేశారు. వంకాయ అనేది నూనెలో వేసే ముందు వంకాయలో నీళ్ళేం లేకుండా వంకాయ మొత్తం పిండేసి మా మమ్మీ అయితే వేశారు దాంట్లో. ఎప్పుడైతే బాగా ఫ్రై అయిపోయిందో బాగా ఫ్రై అవ్వాలి. ఎప్పుడైతే బాగా ఫ్రై అవుతదో ఒక పక్కన మనం ఏదైతే పేస్ట్ ఉంటదో దాంట్లో తగినంత కారం, ఇంకా మనకు కావాల్సినంత ఉప్పు వేసుకొని పేస్ట్ అనేది బాగా కలుపుకోవాలి. వంకాయ ఎప్పుడైతే బాగా ఫ్రై అయిపోయిందో చూడండి ఇలా పేస్ట్ అనేది వేసేయాలి. పేస్ట్ అనేది ఎంత బావుంటుందో కర్రీ అనేది అంత బా వస్తుంది. చూడండి ఎంత గుమగుమలాడే గుత్తొంకాయ కర్రీ రెడీ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.